నమస్తే అండి. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణలో మున్సిపాలిటీ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తుంది జనసేన తరఫు నుంచి. అది మా అధ్యక్షులు వారు మొన్న ఏదైతే కొండగట్టు పర్యటనలో వచ్చారో అప్పుడు చెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో కూడా మీరందరూ కూడా బలంగా వెళ్ళండి, మీ వెనకాల నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. దానివల్ల మేమందరం కూడా ఇప్పుడు మీరు ఈ మున్సిపల్ ఎలక్షనే కాదండి, గతంలో కూడా మేము ఏది పంచాయతీ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్గా చాలా మంది గెలిచారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు, వాళ్ళని కలిసి వాళ్ళకి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా భారీ ఎత్తున అంటే కొత్తగా జాయినింగ్స్ వాళ్ళు వస్తున్నారు, మనకి పోటీ చేయడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. సో తెలంగాణలో కూడా మా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణలో క్యాడర్ లేదని కాదండి, అసలు జనసేన పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణలో ఏ సమస్య గురించి కూడా మొదలు పెట్టేది మొదటిగా తెలంగాణ జనసేన నుంచి పోరాడుతుందండి. ఆ విషయం ఎలా చెప్తున్నానంటే, మేము ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య అప్పుడు కూడా తెలంగాణ నుంచి పోరాడినాం. ఆర్టీసీ సమస్యల గురించి తెలంగాణ నుంచి ఫస్ట్ జనసేన నుంచి పోరాడడం. ఆ తర్వాతనే మిగతా వేరే పార్టీలు ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు కాపీ కొట్టిరు, కానీ మేము ఎప్పుడు కూడా ఎవరిని చూసి కాపీ కొట్టలేదు. ఫస్ట్ సమస్య ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుంది అన్న విధంగా మేము సమస్యల మీద పోరాడం. మొన్న మేము డ్రగ్స్ గురించి కూడా పోరాడం. ఆ రోజు వీర మహిళలందరూ కూడా కలిసి పోరాడితే ఆ రోజు లాఠీ చార్జ్ జరిగింది. అందరికీ ఇప్పటికీ కూడా కాలు నొప్పులు అవన్నీ కూడా ఉన్నాయి, అదంతా మీరు చూసుకోవచ్చు. తెలంగాణలో పార్టీ లేదని కూడా ఎవరు అన్నా కానీ ఎవరు అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ మా పార్టీ తెలంగాణలో పుట్టిందే పార్టీ తెలంగాణలోనే బలంగా ఉంది. తెలంగాణలో అయితే అసలు అది వాస్తవం కాదండి. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు అధికారంలో ఉండి కూడా ₹1 తెప్పించుకోలేదు కదా. మరి పోనీ నిజంగానే అలాంటివి ఉంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి అక్కడ వాళ్ళే స్థానిక ఉన్న ప్రజలే మాకు చెప్పారు ఏమని అంటే, అసలు మేము ఎన్నోసార్లు అడిగినాం కాంగ్రెస్ వాళ్ళని, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని అడిగారంట. అడిగితే ₹1 కూడా ఇప్పటివరకు సాక్ష్యం చేయలేదు. వాళ్ళు కేవలం వాళ్ళు ఏం అడిగారంటే 2,000 కోట్లు ఇప్పించండి చాలు, మొత్తం అభివృద్ధి చేస్తామని. కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఆ విషయం స్వయంగా మాకు అక్కడున్న వాళ్ళే చెప్పారు. అలాంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వాళ్ళు అడగడం వల్ల మా అధ్యక్షులు వారు టీటీడీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అంత పెద్ద అమౌంట్ని వాళ్ళకి శాంక్షన్ చేసి ఈరోజు అక్కడ శంకుస్థాపన చేశారు, అవన్నీ చేశారు చూస్తున్నారు. అది వాళ్ళు గొప్పగా చెప్పుకుంటే మేమేం చేయలేము. మాకు ఎలాంటి వాళ్ళ సపోర్ట్ కానీ ఎలాంటిది లేకుండానే మేము గెలిచి చూపిస్తాం. మా వెనకాల శక్తి ఉన్నది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కవిత గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఒకటే చెప్తాను. కవితక్క ముందు ఇప్పుడు అన్ని సమస్యలు తీసుకొస్తుంది ఆమె. అంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ అట్లనే ఉన్నాయి కదా, మరి ఎందుకు తీసుకురాలేదు అప్పుడు కవితక్క? ఆమె ఒక్కొక్క సమస్యని ఇప్పుడు చెప్తుంది. అంటే ఆమె బయటకు వచ్చినాక వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగినాయి, ఇంట్లో కొట్లాటలు జరిగినాయి, అవన్నీ తీసుకొని బయటకు వస్తుంది. కానీ ఆమె సొంతంగా లాభపడాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకుంటున్నారా అనే విషయం తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే, కవితక్క కేవలం రాజకీయాలకు ఎందుకు వస్తుందంటే ఆమె మీద ఉన్న లిక్కర్ కేసుని బయటికి రాకుండా చూసుకోవడానికి వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకోటి, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందా, లేదంటే అన్ని పార్టీలు ఇచ్చిన జాబితా లిస్టుతోనే? మేనిఫెస్టోది అది ఇంకా మేము చెప్పలేము. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాక మా రాష్ట్ర నాయకులకి దృష్టికి వచ్చిన తర్వాత మేము ఒకవేళ మేనిఫెస్టో ఉంటే రిలీజ్ చేస్తాం. లేదంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని మహిళలకి 2,500 ఇస్తానది ఎక్కడ పోయింది? ఏమీ లేదు. ఉచిత కరెంట్ ఇస్తానది అది లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఏమి పథకాలు అసలు ఏమీ పాటిస్తలేరు. కేవలం ఫ్రీ బస్ ఇచ్చేసేసి మేము అన్ని ఇచ్చినామని అంటే ఎట్లా కుదురుతుంది? ఇంకోటి ఏంటంటే, యువతకి ప్రదర్శక పాత్ర ఉంటుంది జనసేనలో. జనసేన వైపు యువత ఎక్కువ చూస్తున్నారు అంటున్నారు. యువతకి ఎలాంటి పాత్ర ఉందంటారు? యువతకే ఉందండి, యువతకే ఉంది. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి యువత అంటే ఆయనకున్న ఫాలోయింగ్ కానీ, అంటే ఆయనని ఎప్పుడు కూడా అభిమానించేది ఎక్కువ మటుకు యువతకి భవిష్యత్తు ఇవ్వాలి అంటే, యువత జాబులు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ మంచి నాయకుడు ఉండాలి అనే భావనతోని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చెప్తాడు. మొన్న వైజాగ్లో జరిగినప్పుడు కూడా చెప్పిండు, ప్రతి ఒక్కరు యువత లీడర్గా మీరు ఎదగండి అని చెప్పారు. అందుకే అదే విధంగా కూడా మా తెలంగాణలో కూడా మేము బలంగా వెళ్తున్నాం. యువతని భారీగా కూడా చేరికలు జరుగుతున్నాయి. యూత్ వింగ్, స్టూడెంట్ వింగ్, అలాగే వీర మహిళా వింగ్స్ అన్ని కూడా మేము చేసుకుంటూ ఉన్నాం. ఇంకోటి ఏమంటారంటే, సోషల్ మీడియాలో పనిచేసిన క్యాడర్ తెచ్చినప్పుడు
లేదంటే గ్రౌండ్ లో వెళ్ళి చాలా మంది చాలా కష్టపడి సోషల్ మీడియాలోనే కాకుండా వితౌట్ నేమ్ చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా పార్టీ ఎంత గుర్తిస్తున్నారు? తప్పకుండా గుర్తిస్తుంది. ఎందుకంటే మేము ప్రతి జిల్లాకి ఇప్పుడు కోఆర్డినేటర్ చేసిరు, వాళ్ళు ప్రతి జిల్లాకి వెళ్తున్నారు. అక్కడ స్థానికంగా ఎవరు చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు అని వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా మంచి పదవులు, మంచి స్థానం కల్పించే విధంగానే మా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తుంది. ఓకే, తెలంగాణలో గెలిచిన తర్వాత ఇలా పాలించాలన్న ప్లాన్ ఏమైనా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టుకున్నారా, లేదంటే నార్మల్ గా పర్లేదు పార్లమెంట్ చాలు అన్నట్టు? అదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే నిర్ణయిస్తారు. అంటే గెలిచిన తర్వాత ఆయన ఏది చెప్తే అది మేము పాటించుకుంటూ వెళ్తాం. ఎప్పుడు కూడా ఆయన గెలిచినాక ఒక పదవి, ఆయన ఎప్పుడు కూడా పదవి ఆశించలేదు. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా ఆయన ఏం కోరుకోలేదు, అది వచ్చింది కాబట్టి ఆయన చేస్తున్నారు. ఇక్కడ కూడా అలాగే గెలిచినాక ఏం చేయమని ప్రజల సమస్యల మీదనే పోరాడమని చెప్తారు ఆయన ఇప్పుడు కూడా. ఇంకో లాస్ట్ అండి, తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలని అంటే కంపల్సరీ నమ్ముతారు. ఎందుకంటే ప్రతి ఉన్న పార్టీలన్నీ కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ చేసింది, 10 ఏళ్ళు పాలిచ్చింది, ఏం చేసింది, తర్వాత ఇదైపోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మీద కూడా ప్రజలకి మంచి ఉద్దేశం అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు ఏ పథకాలు కూడా ఇవ్వట్లేదు. నెక్స్ట్ మా అధ్యక్షులు వారు ఇక్కడ తెలంగాణలో కూడా మేము పోటీ చేసి మేము గెలిస్తే మాత్రం డెఫినెట్లీ ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి డెఫినెట్లీ గెలుస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన చేస్తున్న అభివృద్ధిని ఒకసారి చూస్తారు. అక్కడ కూడా వాళ్ళ ప్రజలంతా కోరుకుంటున్నారు ఆయన సీఎం అవ్వాలనేసి. కానీ ఆయన సీఎం కాదు, దేశ ప్రజ మొత్తం దేశ రాజ్యం అంతా తిరుగుతున్నారు, దేశం అంతా తిరుగుతున్నారు. నిన్న నాందేడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళారు, అన్నిటికీ మహారాష్ట్ర అన్ని జిల్లా అన్ని స్టేట్స్ వెళ్తున్నారు. ఆయన మేము ఒక స్టేట్కే మేము పరిమితం చేయదలుచుకోలేదు, దేశ ప్రధానిగా కూడా అందరం కోరుకుంటున్నాం. ఇంకో చిన్న లాస్ట్ అండి, తెలంగాణలో జనసేన జెండా ఒక ప్రత్యేక శక్తిగా ఎదుగుతున్నాను కదా, లేదంటే మిశ్రపక్షంగా? కంపల్సరీ ఒక శక్తిగానే ఎదుగుతుందని నేను చెప్తున్నాను. అంటే ఏ విధంగా చెప్తున్నాను? ఆల్రెడీ బీజేపీతో ఆల్రెడీ పొత్తు పెట్టుకొని గెలిచింది అంటున్నారు. ఇది మళ్ళీ కాంగ్రెస్ కి పాజిటివ్ గా, కాంగ్రెస్ కి సింపతి వైజ్ జనసేన నడుస్తుంది, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు దాని గురించి. కాంగ్రెస్ గురించి అయితే మీరు ఇప్పుడు చెప్తుంటే మేము వింటున్నాం, కానీ అంటే ఇంటర్నల్ గా కూడా ఏమి జరుగుతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ తోనే ఉండదు ఆయనకి. కాంగ్రెస్ అది ఎట్లయినా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కంపల్సరీ. అదైతే కాంగ్రెస్ తోనైతే ఉండదు. సో తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేయబోతుంది. మేము ఇక్కడ ఉన్న యువతని అందరినీ కూడా పార్టీలో జాయినింగ్స్ అన్ని చేయించుకుంటున్నాము. వివిధ కమిటీస్, స్టూడెంట్ వింగ్ కమిటీస్, మహిళా వింగ్ కమిటీస్, యూత్ వింగ్ కమిటీస్, జిహెచ్ఎంసీ కమిటీస్, ఇలా అన్ని కమిటీస్ వేసాము. సో అక్కడ ఉన్న కోఆర్డినేటర్, ప్రతి జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్, ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి కోఆర్డినేటర్ ఆ జిల్లాల్లో ప్రతి ఒక్కరిని జాయినింగ్స్ చేయించుకుంటున్నాము. సో అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, తెలంగాణ ఎలక్షన్స్ లో, డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ లో, అన్ని ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నామండి. సో ఖచ్చితంగా ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యువత కోసమే పోరాటం చేస్తూ ఉంటారు. వాళ్ళు రాజకీయాల్లో రావాలి, వేరే పార్టీలాగా నాన్న, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తాడు, యువత ఎప్పుడు చెప్తూనే ఉంటారు దట్ యువత రావాలి, కొత్త రాజకీయం రావాలి, మార్పు రావాలి. సో ఖచ్చితంగా యువతకి పెద్ద ప్రాధాన్యత ఇస్తారు. ఖచ్చితంగా ఎగురుతుంది. ఎందుకంటే మనము ముందు వచ్చిన పార్టీలు 2014 తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడేమో తెలంగాణ వచ్చింది. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన స్కామ్లు అన్ని బయటపడ్డాయి. అలాగే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అంత అభివృద్ధి ఏం చెందలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ని ప్రజలు ఎంచుకున్నారు, కానీ కాంగ్రెస్ కూడా అదే విధంగా అన్ని ఏమి మార్పు చూపలేకపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా కొత్త పార్టీ రావాలి అని అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా జనసేనకి ప్రాధాన్యత ఉంటుంది అని అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది ఈసారి.